అహోబిళం అహోబిళం స్వామివారు లక్ష్మీ నరసింహ స్వామివారు అహోబిళం దిగువ అహోబిళంకి వచ్చాం. దిగువ అహోబిళం. లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం అహోబిళం. ఆపేయచ్చా? ఫోన్ తీయచ్చా? అక్కడ రుక్మంతుడు క్షేత్రపాలకుడు. అహోబిళానికి వెళ్తున్న మార్గం. ఓం నమో అహోబిళం చెక్ పోస్ట్. ఇది ఇలా కనబడలేదు నా మొహానికి కనిపించింది. టైగర్ ఏముండవు. 4-5 ఏళ్ళ కూడా వస్తే గ్రేట్. మరి ఏ జంతువులు కనిపిస్తాయి ఇక్కడ? ఎగువ అహోబిళం. ఉగ్రం వీరమ్మ విష్ణు గళంతం సర్వతోముఖం నృసింహం భీషణం అదిగో ఆ స్వామివారి ప్రత్యక్ష దర్శనం అవుతోంది. ఎగువ అహోబిళం వచ్చాం కుటుంబ సభ్యులు అందరం కలిపి. ఎగువ అహోబిళం కోనేరు. ఎగువ అహోబిళంలో కోనేరు.
చూశాను బాగానే ఉన్నా. ఆళ్ళగడ్డ వారి పోలీస్ హెచ్చరిక. ఇటు దిగేది గోవిందా గో. సూర్యకిరణాలు ప్రత్యక్షంగా పడుతున్నాయి. ఆలయం అహోబిలం, ఎగువ అహోబిలం ఆలయం. ఎగువ మెయిన్ గుడి ఇదే అండి. మెయిన్ గుడి ఇదే కాబట్టి ఎవరికి ఎగువ అహోబిలం స్వామివారి దర్శనానికి వెళ్తున్న మార్గం ఇది. ఎగువ లక్ష్మీ నరసింహ స్వామివారు. హర హర మహాదేవ శంభో శంకర గోవింద గోవింద. స్వామివారి ఉచిత దర్శనమునకు మార్గం. స్వామివారికి దర్శనానికి ఉచిత దర్శనానికి వెళ్ళేటువంటి మార్గం అంతా కూడా చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కలిగి చాలా ఆనందంగా ఉంటుంది ఈ దర్శనం చేసుకుంటూ ఉంటే. గోవింద గోవింద. స్వామివారి దర్శనం నాకు మార్గం. చూడు అందరూ రాలేదండి, ఇంకా చాలా మంది ఉండిపోయారు. అవును, వెళ్ళిపోయి వస్తావా నువ్వు? హరహర మహాదేవ్. తెలీదమ్మా. లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం ఎగువ అహోబిలం. ధ్వజస్తంభం. ఇంకా స్వామిని దర్శనం చేసుకోలేదా? కొండల్లోంచి వస్తున్న జలపాతం ఇప్పుడు 365 రోజులు కూడా అలా వస్తూనే ఉంటుంది. నీకు ఇష్టం జాగ్రత్తని చూసుకోండి, కాళ్ళు కడుక్కుంటే కనుక. లోపలికి వెళ్ళిపోతారు. చేపలు ఉంటాయి అక్కడ కూర్చుంటే అలాగే జారడ వల్ల వచ్చేస్తాం. అవును. కిందకు వచ్చేటప్పటికి ఎగువ అహోబిలం జ్వాలా నరసింహస్వామి ఉండేటువంటి ఆలయానికి వెళ్తున్నాం. ఇక్కడ మొత్తం నవనారసింహాలు అంటారు. 9 మంది నారసింహాలు ఈ కొండల పైన
అక్కడ ఒకటి చొప్పున మొత్తం 9 ఉంటాయి. అందులో ముందుగా ప్రధానమైన టెంపుల్ని ప్రహ్లాదుడు శాంతపరిచినటువంటి నరసింహస్వామిని దర్శనం చేసుకున్నాం. తర్వాత ఇది రెండవ నరసింహస్వామి జ్వాలా నరసింహస్వామి వారి దగ్గరికి ఇప్పుడు వెళ్ళడం జరుగుతోంది. గోవింద 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 ధర్మదాత సుఖే భావ సాధునామము పలుగడే నా పాలి కలిమి సందేహం పకలిమిలేములు లేక కలుగువాడు నా తట్టబడరాది నడిన సాధువుల చేబడిన సాధుల కడ్డుబడడివాడు చూడడే నా పాటు చూపుల చూడక చూసివారల కృప చూసివాడు నీలతో నా మొరాలింపడే మొరగుల మొరలెరించుదంతయు లేదు ధైర్యము విలోలం వయ్య ప్రాణంబులుంఠావుందప్పెను మూర్చ వచ్చె కనువుండ శ్రమం వయ్యడిన్ నీవే తప్పని తప్పరం రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక వినుదట జీవుల మాటలు చెనుదట చనరాని చోట్ల శరణార్థులకో ఎనుదట పిలసిన సర్వం. జ్వాలా నరసింహస్వామి వారి సన్నిధి అహోబిళం, ఎగువ అహోబిళం. నవనారసింహాల్లో ఈ సోమవారం కూడా ఒకటి. ఇది కొండల్లోనూ లోయల్లోనూ చాలా అద్భుతమైన దృశ్యాలన్నీ కూడా కనబడుతున్నాయి. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఈ కొండల్లోనూ లోయల్లోనూ రాళ్ళల్లోనూ కూడా నడుచుకుంటూ వెళ్ళాలి ఆ స్వామిని దర్శించాలంటే. ఎంతోమంది భక్తులు అలా వెళ్తున్నారు. ఇంకో దారి ఉంది, ఇలా వచ్చేయండి. ఇంకో దారి అలా వెళ్ళాలమ్మా. అంతా ఏం కదా, అక్కడి నుంచి మళ్ళీ మామూలే. జ్వాలా నరసింహస్వామి వారికి వెళ్ళేటువంటి మార్గం నవనారసింహాల్లో ఒకటి. జ్వాలా నరసింహస్వామి వారికి వెళ్ళే మార్గం భక్తులతో కిటకిటలాడుతూ ఉంది. క్షేత్రానికి ప్రతిరోజు కూడా ఎన్నో వేల మంది భక్తులు అలా వచ్చి దర్శనాలు చేసుకుని వెళ్తూ ఉంటారు. అటువంటి జ్వాలా నరసింహస్వామి వారి క్షేత్రానికి మేము కూడా దర్శనానికి రావడం జరిగింది. ఇంకొంత దూరంలో ఆ స్వామివారు ఉంటారు, అక్కడికి దర్శనానికి వెళ్తున్నాం మేము కూడా. ఓం గోవిందా గోవింద. హాయ్. భీష్మా రండి 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 రండి. హాయ్ అమృత. హాయ్. కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలిన్ కలడందురన్ని దిశలను కలడు కలండనెడు వాడు కలడు లేడు జ్వాలా నరసింహస్వామి వారి ఆలయానికి వచ్చాం. ఇది నవనారసింహాల్లో ఒకటి. కొండపైకి చాలా ఎత్తు 4 కిలోమీటర్ల పైకి రావడం జరిగింది. ఇప్పుడు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి దగ్గరికి వచ్చాం.
జ్వాలా నరసింహస్వామి. అక్కలేదు, వచ్చేయండి, అట్టే రావాలి. అడిగితే చెప్పది. వేరే జాగ్రత్త, నీళ్ళు ఉన్నాయి చూసుకోండి. మరి అంతే, నీళ్ళని చల్లపోతే. జై శ్రీరామ్. ఇక్కడ కొండ నుంచి నీళ్ళు అవి కూడా పడుతున్నాయి చూడండి. చక్కగా కొండపై నుంచి వర్షం, భక్తులందరూ ఆ కింద నుంచి నీళ్ళలోంచి వస్తూ ఉంటారు అలా. అబ్బా ఎంత బాగుందో. ఆ కింద ఎక్కడి నుంచో వచ్చాము, ఎక్కడి నుంచి వచ్చాము దారి కూడా చెప్పలేము. అంతటి కొండలోంచి రావడం జరిగింది. ఇప్పుడు బ్రహ్మోత్సవ వీడియో తీస్తున్నాను. జ్వాలా నరసింహస్వామి వారు. తీకూడదా? జ్వాలా నరసింహస్వామి. ఇప్పుడు పైకి వెళ్తున్నాం. ఉగ్రస్తంభం అంటే స్తంభంలోంచి ఆ నరసింహస్వామి వారు వచ్చి హిరణ్యకశిపుణ్ణి సంహరించినటువంటి ప్రదేశం ఆ పైన ఉంటుంది. అక్కడికి వెళ్ళబోతున్నాం ఇప్పుడు మనం అహోబిలంలో. కనబడుతుంది. లక్ష్మీ నరసింహస్వామి వారు వచ్చినటువంటి స్తంభం దగ్గరికి వెళ్తున్నాం. చూసి నమస్కారం చేసుకోండి. అన్న అలా వెళ్ళకూడదు, చెప్పులు అక్కడ పెట్టి వచ్చారు కదా, వాళ్ళే ఉంటారు. అంతా కొండల్లో అహోబిలం బాగా పైన, ఇంకెంత మించి ఇంక పైకి ఏమీ లేదు. నవనారసింహాల్లో దాటి పైకి వచ్చాం. ఇక్కడ స్వామివారు వచ్చినటువంటి స్తంభం ఉంటుంది. జ్వాలా నరసింహస్వామి ఉగ్రస్తంభం, ఆ స్తంభంలోంచి స్వామివారు వచ్చినటువంటి ప్రదేశం. చూడండి ఫ్రెండ్స్, కింద ఎక్కడి నుంచో మేము అంతా పైకి రావడం జరిగింది ఉగ్రస్తంభం దగ్గరికి. స్తంభం నరసింహస్వామి వారి స్తంభం. అదిగో బిజ్జి. ఇక్కడ శ్రీచక్రం అయింది. శ్రీచక్రం అయింది. ఇక్కడ ఎవరు పెట్టి ప్రతిష్ఠ చేశారా? మీరే తీసుకొచ్చారా? బెస్ట్. అందులో తిరుగుడు ఒకటి 3 రోజుల నుంచి ఎక్కువైపోయింది. బెలూన్ గుహలు అవి ఇవి. బెలూన్ గుహలు అదండి, రత్నాల దార ఏంటో దాని పేరు ఏదో ఉంటుంది. ఇదిగో చాలా కష్టతరమైనది అహోబిలం. ఆ స్తంభం నరసింహస్వామి వారి స్తంభంలోంచి వచ్చి
హిరణ్యకశిపుణ్ణి చంపినటువంటి ప్రదేశం ఈ ప్రదేశం. జై శ్రీరామ్. చాలా కష్టంగా ఈ మెట్లలోంచి కొండలతో ఎంతో కష్టపడి చాలా ఇబ్బందులతో దిగాల్సి వచ్చింది. అదిగోండి ఆ కింద చిన్నగా జనాలు కనబడుతున్నారు చూడండి, జూమ్ చేస్తాను. కానీ అడ్వెంచర్ చేసాం అందరం కూడా లైఫ్ లో ఒకసారి. అక్కడ నుంచి కూడా అదంతా ఎక్కడి నుంచో ఈదుకుంటూ వచ్చాం. చాలా కష్టపడి పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా కష్టపడి వస్తున్నారు. దర్శనం ఇప్పించావా తండ్రి, నీ అనుగ్రహం ఉందమ్మా. గోవిందా గోవిందా. లక్ష్మీనారాయణ స్వామికి. ఇంతకు ముందర ఎవరన్నా వచ్చిన వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ పెట్టండి. జై శ్రీరామ్. అదిగోండి పెద్ద మనిషి ఒక ఆవిడ వస్తుంది. చాలా కష్టపడి బక్క ప్రాణి అయినా సరే ఎంతో కష్టపడి ఇంత దూరం ఆ స్వామిని దర్శనం చేసుకుని తరించి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తరిద్దామనే ఉద్దేశంతో కష్టపడి వస్తుంది. స్వామికి నమస్కారంతో భక్తితోటి కూడా వస్తుంది. చాలా కష్టపడి దిగుతున్నారు. ఎక్కువ పైకి ఎక్కువ. భజన తప్పను కాని మరణ కాలమునందు మరతునేమో ఆవేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి చూసుకో అక్కడ జాగ్రత్త వ్యవసాయం ఇది పాటలు కాదు. కపవాత పైత్యముల్ కప్పగా శ్రమ చేత కంపముద్భవం. ఆ వెనకాల శ్రీచక్రం ఉంటుంది, ఒక అడిగి ఎదరికి వేయండి. దాని వెనకాల కొండ వెనకాల శ్రీచక్రం చూసుకోండి. ఆ స్తంభాన్ని పట్టుకోండి కర్రలు గాని. అది ప్రతిష్ఠించలేదా? దుష్ట సంహార దురిత గోవిందా. స్వామి లక్ష్మీ నరసింహ స్వామి తండ్రి, నీ అనుగ్రహం ఉంది స్వామి. స్తంభంలోంచి వచ్చావా తండ్రి? దండి నీ అనుగ్రహం ఉంది తండ్రి, ఎప్పుడు ఉంచు తండ్రి, అందరి మీద ఉంచు, పాపుల మీద పుణ్యుల మీద. నమో నారాయణ నమ శివాయ, 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 నమో నారాయణ నమ శివాయ. శివాయ వాన చక్కగా ఉన్నా సూపర్ ఒడుతున్నా. మొత్తం మీద అహోబిలం మొత్తం అంతా చూసుకుని కిందకి రావడం జరిగింది. ఉగ్రస్తంభాన్ని, అలాగే జ్వాలానరసింహస్వామిని, అలాగే ఇంకా నారసింహాలని కూడా దర్శనం చేసుకుని కిందకు వచ్చి ఇప్పుడే బయలుదేరుతున్నాం. గోవిందా గోవింద.